తెలంగాణ సాధించిన నాయకుడు, దేశంలోనే ఒక సిద్ధాంతం పట్ల అత్యధిక సార్లు రాజీనామా చేసిన నాయకుడు, దేశంలోనే అత్యధిక ఎలక్షన్లు గెలిచిన నాయకుడు అండ్ కేసీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడుతుంటే మరి మాకుండదా బాధ? ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఎందుకంటే నూతనంగా వచ్చినారు, ఏది తప్పో ఒప్పో మీరు తెలుసుకోవాలి. ఏదో కేవలం ఎవరు చెప్పగానే వచ్చి వేరే వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడడం తప్పు. రెండవది, ఏ రోజైతే ఎప్పుడు బీఆర్ఎస్ వైపు నుండి సబ్జెక్టు మాట్లాడి ఏదైనా ఇష్యూ బేస్డ్ మాట్లాడితే వెంటనే కాంగ్రెస్ పార్టీ విప్పులు, ప్రభుత్వ విప్పుల మామూలు పని ఏంటి? అసెంబ్లీని కోఆర్డినేట్ చేయడం, అసెంబ్లీలో నాయకులందరినీ కోఆర్డినేట్ చేయడం, బిల్స్ గురించి కోఆర్డినేట్ చేయడం విప్పుల పని. అది ఇక్కడ విప్పులు ఏం చేస్తూ ఉన్నారు? ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద విప్పు చూపిస్తూ ఉన్నారు వీళ్ళు. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏదైనా సబ్జెక్టు మాట్లాడితే వాళ్ళ మీద బూతులు వదులుతూ ఉన్నారు. విప్ అనే పదం వచ్చిందే విప్పింగ్ నుంచి. విప్పింగ్ అంటే హంటర్తో కొడతారు చూడండి, ఆ పదం నుంచే విప్ అనే పదం వచ్చింది. వీళ్ళు ఎవరన్నా సబ్జెక్టు మాట్లాడితే, ఎవరన్నా కరెక్ట్ పాలసీలు మాట్లాడితే, ఎవరైనా ప్రజల పట్ల ప్రజల వైపు నుంచి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ విప్పులు అపోజిషన్ పార్టీల మీద విప్పు చూపిస్తూ ఉన్నారు. ఏం బూతులు? ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ కేవలం బూతులే. ఇప్పటి వరకు నేను ఆదిశీను నాయకుడు గారి నోటి నుండి సబ్జెక్ట్ వినలేదు ఇప్పటివరకు. వెములవాడకి ఏం చేద్దామని చెప్పి వినలేదు ఇప్పటివరకు. మా ఫ్లడ్ ఫ్లో కెనాల్కి నీళ్ళెట తీసుకొద్దామని వినలే ఆయన నోట్ల నుండి. పోనీ ఫ్లడ్ ఫ్లో కెనాల్కి రివర్స్ పంపింగ్ కాళేశ్వరం ద్వారా నీళ్ళు వస్తాయన్న సబ్జెక్టు తెలియదు ఆయనకి, నాకు అర్థం కాదు. మొన్న పోయి పాలాభిషేకం చేయించుకున్నాడు మల్కపేట రిజర్వాయర్. ఆ ఊరిలో ఉన్న చిన్న పిల్లాడు చెప్తాడు మల్కపేట రిజర్వాయర్ కాళేశ్వరంలో ఒక భాగం అని చెప్పేసి. ఆయన వచ్చి అటు హరీష్ రావు అని తిడతాడు, ఇటు కాళేశ్వరాన్ని తిడతాడు. సిగ్గని పీదా కొద్దిగన్నా లోపలేం ఉండదా వీళ్ళకి? నాకు అర్థం కాదు. రోజు పొద్దున్న లేచి బూతులు, ఇష్టం వచ్చినట్టు బాడీ షేమింగ్. ఒకటి ఈయనదో అన్నగాడు హరీష్ రావు గురించి బాడీ షేమింగ్ చేస్తాడు. అరే మేము అన్నీకి రాదా మీ గురించి? అదేనా మీ పద్ధతి? హరీష్ రావు గారి గురించి బాడీ షేమింగ్ చేస్తా ఉన్నాడు ఈ మధ్య అయినా, ఎప్పుడు చూసినా అయినా ఆదిశీను. మేము మాత్రం ఎప్పుడైనా మాట్లాడలేదు. దయచేసి ఆదిశీను గారు కానీ ఐలయ్య గారు కానీ సబ్జెక్ట్ మీద మాట్లాడండి. ఐలయ్య గారి కాన్స్టిట్యూన్సీలో కూడా మన గంధమల్ల ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? కాళేశ్వరం కాదా? అరే ఇంత బేసిక్స్ తెలియకుండా సరే పార్టీలలో ఉన్నాం, మీ సిద్ధాంతం మీరు చెప్పాలి, కానీ ఎప్పుడు అన్నీ తప్పు అని చెప్పి మీ కాన్స్టిట్యూన్సీకి వస్తున్న నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తుంటే కాళేశ్వరం కూలిపోయింది అని చెప్పేసి ఇంకా ఇరిగేషన్ మంత్రి అయినటువంటి మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారి మీద అసభ్యంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు. అసలు అసెంబ్లీని మీరు ఎట్లా వాడుకుంటున్నారంటే కేవలం బూతులు మాట్లాడడానికి, అసభ్యంగా మాట్లాడడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికే మీరు అసెంబ్లీని వాడుకుంటా ఉన్నారు. మీ అందరికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక విషయం చెప్పాలి. మీకు చాలామంది కాంగ్రెస్ సర్పంచులు చెప్తా ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఆడ పాలసీలు చేస్తలేరు సార్, ఇక్కడ వచ్చి మీరు మా పనులలో ఏలు పెడతా ఉన్నారు సార్ అని చెప్తా ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ సర్పంచులు బాధపడతా ఉన్నారు. ఇవాళ వాళ్ళని మీరు పని చేసుకోనిట్లేదు. ప్రతి గ్రామ పంచాయతీకి నాయకుడు ఒక గ్రామ సర్పంచే నిర్ణయం తీసుకోవాలి. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నా, పోయి దాంట్లో ఏలు పెట్టకండి. మీరు చేయాల్సిన పని అసెంబ్లీలో ఎక్కువ ఉంటుంది మీకు. ఇక్కడ అసెంబ్లీలో పని చేయకుండా అక్కడ పోయి ఏలు పెట్టడము, లేకపోతే బూతులు వాడడము, మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా వేరే వాళ్ళ పనిలో ఏలు పెట్టుకుంటూ అపోజిషన్ పార్టీ వాళ్ళనేమో అసభ్యంగా మాట్లాడడం. దయచేసి మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఇప్పటికన్నా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. వ్యక్తిత్వ హననాలు బంద్ చేయండి. పర్సనల్గా టార్గెట్లు చేసుకుంటూ పర్సనల్గా మాట్లాడడం బంద్ చేయండి. హరీష్ రావు గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడుతుంటే ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ పక్కన పెట్టి ఆయన గురించి బాడీ షేమింగు, ఆయన అత్త గురించి, ఈ మామ గురించి, ఈ బామర్ల గురించి, ఇదేం చిల్లర రాజకీయము? మీ కుటుంబ సభ్యుల గురించి ఎప్పుడన్నా మాట్లాడమా? మా నాయకుడు ఎప్పుడన్నా వేరే వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడం చూసినారా మీరు ఇప్పటివరకు?
యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడు బూతులు మాట్లాడారు కాబట్టి మీరు కూడా బూతులే నేర్చుకున్నారు. అది పద్ధతి కాదు. కొన్ని రోజులు నడుస్తుంది. రాజకీయాల్లో ఎలక్షన్లప్పుడు నడిచింది కానీ ఇప్పుడు ఇంకా నడవదు. ప్రజల సమస్యల పట్ల మాట్లాడడం మొదలుపెట్టండి. కంటిన్యూస్గా ఇదే పని 2.5 సంవత్సరాలు అయింది. దిగజారిపోయిన మాటలు. మీ పిల్లలు కూడా ఇదే భాష నేర్పిస్తారా మీరు? మీ కుటుంబాల్లో ఇదే భాష మాట్లాడతారా మీరు? దయచేసి ఆలోచన చేయండి. చూస్తూ ఉన్నారు బయట నుంచి అందరు మంది శాసనసభలో ఏం జరుగుతుందని. మనం అందరికీ ప్రజలకి దిక్సూచి అవ్వాలి. శాసనసభ అంటే మీరు మాట్లాడే భాష ఏంది, మీరు చేసే వేషాలు ఏంది, దయచేసి ఆలోచన చేయండి. మొన్న క్లియర్గా శాసనసభలో మేము లేవనెత్తింది మైనింగ్లో జరుగుతున్న అక్రమాల గురించి. ఇప్పటి వరకు ఎవరు జవాబు చెప్పరు కానీ బూతులు మాట్లాడుతూనే ఉన్నారు. ఎస్, మేమందరం కూడా పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్క శాసనసభ్యుడు అడిగినాము కడియం శ్రీహరి గారిని, మీరు ఏ పార్టీ అని చెప్పి అడిగినాము. దాన్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, డివియేట్ చేయడానికి, దానికి ఒక కులం రంగు పూసేసి మీ ఇష్టం వచ్చినట్టు తోటి సహచార శాసనసభ్యుని మీద తోసేసి అన్ని మొత్తం సబ్జెక్ట్ అంతా డిస్ట్రాక్షన్ అయిపోయింది. సో దయచేసి నూతనంగా ఎన్నికైన నా సహచార శాసనసభ్యులందరినీ కోరుతా ఉన్నాను, మనం అందరం అడగాల్సిన విషయం విద్య, ఉద్యోగం, ఆరోగ్యం గురించి, వ్యవసాయం గురించి, మహిళల గురించి, ఇవి మనం సబ్జెక్టు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు మైకు దొరికినప్పుడు కేవలం వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ, వేరే వాళ్ళని పర్సనల్గా క్రిటిసైజ్ చేయడం బంద్ చేసి ఇప్పటికన్నా ప్రజల పక్షాన నిల్చొని మాట్లాడండి. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. అదేవిధంగా విప్పుల భాష తీరు మార్చుకోండి. మీ పని, మీరు చేయాల్సిన ఫంక్షన్స్ ఏంటి, అసెంబ్లీలో మీ రోల్ ఏంటి, అవి తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తించండి. ఇష్టం వచ్చినట్టు హరీష్ రావు గారిని, కౌశిక్ రెడ్డి గారిని, ఎవరిని పడితే వాళ్ళని, కేసీఆర్ గారి గురించి వ్యక్తిత్వ హననాలు ఇది బంద్ చేయండి. ఇప్పటికన్నా ఎవరన్నా మా నోటి నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబ సభ్యుల పేరెత్తడం చూసినరా? మీ కథలు చెప్పుకుంటూ పోతే ఇక ఎండు కాదు కథలు. కానీ మేము మాట్లాడడం ఎందుకంటే మా నాయకుడు నేర్పించిన సంస్కారం, మా తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం కూడా అది. వేరే వాళ్ళ గురించి వ్యక్తిత్వ హననాలు చేయడము, బూతులు మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన సంస్కారం కాదు. సో దయచేసి విప్పులను మళ్ళొకసారి కోరుతా ఉన్నాను, మీరు దయచేసి ఇప్పటికన్నా సబ్జెక్ట్ మీద మాట్లాడడం నేర్చుకోండి. ఇష్టం వచ్చినట్టు వ్యక్తిత్వ హననాలు చేయకూడదని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.